కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన అన్నయ్యన ధర్మరాజును చంపబోయాడని మీకు తెలుసా? అవును. కురుక్షేత్ర యుద్ధం 17వ రోజున కర్ణుడు చాలా విచిత్రంగా ధర్మరాజును తీవ్రంగా గాయపరుస్తాడు. గాయపడిన ధర్మరాజు తన శిబిరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు. కర్ణుడిని అర్జునుడు చంపి ఉంటాడని భావించిన ధర్మరాజు తీరా అర్జునుడు తనను చూడటానికి వచ్చేసరికి కర్ణుడు ఇంకా బతికే ఉన్నాడని తెలిసి తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు. నొప్పుతోనూ అవమానంతోనూ ఉన్న ధర్మరాజు ఆవేశంలో అర్జునుడిని కఠినంగా విమర్శిస్తాడు. చివరకు నీ గాంధీవం ఎందుకు, దానిని ఎవరికైనా ఇచ్చే అని అనేస్తాడు. అర్జునుడికి ఒక రహస్య ప్రతిజ్ఞ ఉంది. ఎవరైనా నా గాంధీవాన్ని నిందిస్తే వారి తల నరుకుతాను అని తన విల్లును నిందించడంతో అర్జునుడు తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి కత్తి దూసి ధర్మరాజును చంపబోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే అడ్డుపడి, అర్జున, ఏం చేస్తున్నావు? ధర్మం అంటే కేవలం ప్రతిజ్ఞను నెరవేర్చడం మాత్రమే కాదు, సందర్భాన్ని బట్టి నడుచుకోవడం అని హితువు పలుకుతాడు. అర్జునుడు తన ప్రతిజ్ఞ భంగం కాకూడదని పట్టుబడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన మార్గాన్ని సూచిస్తాడు. పెద్దవారిని ఏకవచనంతో సంబోధించడం లేదా వారిని తక్కువ చేసి మాట్లాడటం వారిని చంపడంతో సమానం. నువ్వు ధర్మరాజును చంపనవసరం లేదు. ఆయనను కఠిన పదాలతో నిందించు, అది ఆయనను వధించినట్లే అవుతుంది. తద్వారా నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది, నీ అన్న ప్రాణాలు దక్కుతాయి అని శ్రీకృష్ణుడు అన్నాడు. శ్రీకృష్ణుడు మాట ప్రకారం అర్జునుడు ధర్మరాజును నిందిస్తాడు. కానీ వెంటనే అన్నను అలా అన్నందుకు కుమిలిపోయి ఆత్మహత్యకు సిద్ధపడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మరో ఉపాయం చెబుతాడు. నిన్ను నువ్వు పొగుడుకో, ఆత్మశుద్ధి ఆత్మహత్యతో సమానం అని చెబుతాడు. శ్రీకృష్ణుడు సమయస్ఫూర్తి వల్ల ఆ రోజు 1 అర్జునుడి ప్రతిజ్ఞ నిలబడింది, 2 ధర్మరాజు ప్రాణాలు దక్కాయి, 3 పాండవుల మధ్య బంధం విడిపోకుండా నిలిచింది. ఈ వీడియో పూర్తి చూసినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.